హాయ్ అండి. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామని ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. విషయం ఏంటి అంటే, ఈ రోజుల్లో సమాజంలో ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో నడుస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, మనుషులు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. ఉం? ఈ పెరిగిన ఖర్చులకి, అమ్మాయిలు తల్లిదండ్రుల విపరీత కోరికలకి, ఒకేసారి డూప్లెక్స్ హౌస్ ఉండాలి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి, ఓ కార్ ఉండాలి, నెలకు లక్షన్నర జీతం ఉండాలి, ఆడికి ఈఎంఐలు ఉండొద్దు, 30 ఏళ్ళ లోపు ఉండాలి. ఇవన్నీ ఏడాసారి ఇవన్నీ సాధించేది మనుషులకి. సార్, నేను ఒకటే మాట అడుగుతున్నాను. ఈ విషయం ఏంటి అంటే, రాంగరంగ మనుషులు చాలా వరకు ఇప్పుడు బతికేది కష్టమైపోయేటట్టుందండి. ఈ రోజుల్లో బతకడానికే చాలా కష్టంగా ఉంది. అట్లాంటిది ఇంత విపరీత కోరికలు పెట్టుకొని మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, బయట అందరూ చెప్పుకునే విషయం ఏంటంటే నేను సింగిల్ ఉంటున్నా, నాకు పెళ్ళి అవ్వట్లేదు. ముఖ్యంగా ఆగుతుంది ఇక్కడ జరిగేది ఆపుతుంది. మీరు ఏం చేస్తున్నారు అంటే, అరే ఇప్పుడు అమ్మాయిని కూడా పెళ్ళి కాకుండా నువ్వు ఇంట్లోనే పెట్టుకుంటున్నావు. ఎందుకు అంటే మా అమ్మాయి సంపాదించి ఇప్పుడు రోజు బంగారు బాతుగుడ్డుని నేను ఇప్పుడే ఎందుకు అమ్ముకోవాలి, నేను పెళ్ళి ఎందుకు చేయాలి, ఎలాగో చేసుకుంటలేదు కదా, శాలరీ మాకే ఇస్తుంది. అమ్మాయిలు ఉసురు పోసుకుంటున్నారు మీరు తల్లిదండ్రులు. నేను చెప్తున్నా, ఏ టైంకు కావాల్సిన కార్యం ఆ టైంకు కావాలండి. నాకు ఈరోజు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఆకలి అయినప్పుడు తింటాను. వయసు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. జరిగే పరిణామాల తర్వాత జరిగేవి ఎట్లా జరుగుతూ ఉంటాయి. ఒకేసారి కోట్లు రావాలి, కోటీశ్వరులు అయిపోవాలి, ఆ పెళ్లి పేరుతోని దాన్ని ఒకటేసారి కోట్లు సంపాదించి దాన్ని పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఏం చేస్తారు సార్ డబ్బులు? మన డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. విషయం అది. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, డబ్బు ఉంటే సుఖం ఉండదు, డబ్బు ఉంటే ఎప్పుడు దుఃఖమే. దాన్ని ఎలా కాపాడుకోవాలని, రెట్టింపు ఎలా చేసుకోవాలని. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నిజం చెప్తున్నా, 9 to 5 లేకపోతే ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళది మిడిల్ క్లాస్ జీవితాలు చాలా సుఖం అండి. వాడు కంటికి నిండా నిద్రపోతుంటాడు, ఆకలి అయితే తినేస్తుంటారు, బ్రతుకుతుంటారు. ఈ జీవితాన్ని పట్టుకొని ఏంటి అంటే, ఉన్న ఒక సింగిల్ జీవితం అండి, చిన్న జీవితం అండి, దీన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు అని ఈరోజు నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేసుకోవాలండి. ఇవాళ రేపు నేను పెళ్ళి అనేది భారంగా చూడకండి. పెళ్ళి అనేది ఒక బాధ్యత. ప్రతి మనిషికి బాధ్యతతో చూస్తే అది చాలా